ఇంకా ఇలాంటి సినిమాల్ని ఇలాంటి పెద్ద డైరెక్టర్లు వచ్చి సపోర్ట్ చేసినందుకు పర్సనల్గా చాలా థ్యాంక్స్ సార్. నాగ్ అశ్విన్ గారు కల్కి లాంటి హ్యూజ్ సినిమా తీశారు. అలాగే మా హను ఫౌజీ ఎక్స్ట్రాడినరీ సినిమా. డెఫినెట్గా మేము ఈ స్టేజ్లో మేము ఇంకా ఏ మెటీరియల్ వదలలేదు కాబట్టి ఇంకొంచెం మీకు దాని మీద ఇంకా గట్టిగా తెలియపోవచ్చు. కానీ వన్స్ వీ రిలీజ్ ద మెటీరియల్ అండ్ దట్ విల్ బీ సంథింగ్ ఎల్స్. వీఆర్ ప్రెటీ మచ్ కాన్ఫిడెంట్. అది ఎక్స్ట్రాడినరీ సినిమా. వేకాత్రే మొన్నే సరిపోదా శనివారం కొట్టాడు. అలాగే నెక్స్ట్ మేము మంచి 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 కథలతో ఉన్నాడు. హీఈస్ ద నెక్స్ట్ బిగ్ డైరెక్టర్. ఇదంతా మా పర్సనల్ స్టోరీ పక్కన పెడితే కమింగ్ టు అవర్ ఫిలిం, ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ ఎవ్రీ వన్ హూ హ్యావ్ క్యాస్ట్ అండ్ క్రూ అందరూ చాలా బాగా చేశారు. నేను రెగ్యులర్ దీనిలో ఫాలో అవుతున్నాను ఈ సినిమాని. నిహారికతో టచ్లో ఉంటాను నేను. డెఫినెట్గా ఎప్పటికప్పుడే ప్రోగ్రెషన్ అంతా చెప్తా ఉన్నారు. మా టీం కూడా ఉన్నారు, సాయి కానీ రాధాకృష్ణ గారు వీళ్ళందరూ. సినిమా అయితే డెఫినెట్గా ఇప్పుడు చూసిన క్వాలిటీలో ఎలా అనిపించిందో త్రూఅవుట్ ద సినిమా మీకు అదే క్వాలిటీలో అదే దీనిలో బెస్ట్ పర్ఫార్మెన్స్లతోనే ఉంటుంది. ఈ సినిమా డెఫినెట్గా బాగా ఆడి మా రిత్విక్ కానీ డైరెక్టర్ కానీ అందరికి మంచి పేరు వచ్చి వాళ్ళు ఇంకా వాళ్ళ కెరీర్ దీంతో బిగిన ఇంకా చాలా చాలా ముందరకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే దీని వెనకమాల పిల్లర్లా నిలబడిన మా నిహారికకి, వాళ్ళ డాడీకి, వాళ్ళ హస్బెండ్కి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి.